హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్‌కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ మిత్రులకి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజైతే మొత్తం కూడా 5 ట్రాలీల గురించైతే చెప్పబోతున్నానండి. దయచేసి వీడియోని చివరి వరకి చూడండి. మీరు వీలు చూసుకొని వీడియోని మాత్రం చివరి వరకి చూడండి. ఈ వీడియో అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. మొత్తం కూడా 5 ట్రాలీలున్నాయండి. 5లో కూడా 4 వచ్చేసేమో కొత్తగున్నాయి. ఒకటేమో పాతదుంది. వాటి నెంబర్లు చెప్పాలి అంటే A1, A2, A3, A4, A5 అదేవిధంగా A1, A2, A3, A4, A5. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జాండిరు రంగు ట్రాలీ వచ్చేసి A5, A5 నెంబర్ అండి. ఇదైతే ఎవరికి మనం అమ్మలేదు, ఎవరి దగ్గర నుంచి కూడా అడ్వాన్స్ తీసుకోలేదు. రాబారు కూడా చింతకాయ రాబారు మాదిరి ఉందండి. ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఇదైతే ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు వచ్చేసి మహీంద్రా రంగు ట్రాలీ అండి. నెంబర్ వచ్చేసి A4, అదేవిధంగా A4 నెంబర్ ట్రాలీ. ఇదైతే మనము అమ్మటం జరిగిందండి. డెలివరీ చేసిన వీడియో కూడా మీకు ఈ వీడియో చివరిలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి స్వరాజు రంగు ట్రాలీలు 2 ఉన్నాయండి. ఒకటేమో చింతకాయ రాబారు, ఇంకోటేమో పైగూటం రాబారు. నెంబర్ వచ్చేసేమో A2, అదేవిధంగా A3. ఈ 2 ట్రాలీలలో అయితే A2 ట్రాలీని మనము కూడా అమ్మటం జరిగింది. అడ్వాన్స్ తీసుకున్నాము, కానీ రైతు కొంచెం సమయం అడుగుతున్నారు. A3 అయితే A3 నెంబర్ ట్రాలీ స్వరాజు ట్రాలీ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉంది. దాని గురించి కూడా నేను వీడియోలో పూర్తి వివరాలు చెప్తాను మీకు చూపించుకుంటూ. అయితే ఈ A1 ట్రాలీ, ఈ A1 నెంబర్ ట్రాలీ పాతదని చూసారా? అదైతే మనము రైతు దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకోవటం జరిగింది. 40,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాము. రైతు కూడా కొంచెం సమయం అడుగుతున్నారు. అందుకే మనం అలా దాన్ని పక్కన పెట్టాము. అయితే దాని గురించి కూడా నేను గత 15 రోజుల క్రితమో, 20 రోజుల క్రితం అయితే వీడియో పెట్టాను. ఆ వీడియో ద్వారానే ఆ పాత ట్రాలీని మనము పాల్వంచకి చెందిన ఒక రైతన్నకైతే అమ్మటం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్న మొత్తము కూడా 5 ట్రాలీలలో ఈ జాండిడ్ ట్రాలీ, అదేవిధంగా దీని పక్కనే ఉన్న 2 స్వరాజు ట్రాలీలు కూడా మొత్తం అయితే 3 ట్రాలీలు అయితే అమ్మకానికి ఉన్నాయండి. జాండిడ్ ట్రాలీ, అదేవిధంగా 2 స్వరాజు ట్రాలీలు, ఈ 3 కూడా అమ్మకానికి ఉన్నాయి. మిగతా 2 కూడా మనమైతే రైతు దగ్గర నుంచి అయితే అడ్వాన్సులు తీసుకోవటం జరిగింది. నేను ప్రతి ట్రాలీ గురించి కూడా నేను ఒక్కొక్క వీడియో అనేది ఈ వీడియోలోనే చూపించుకుంటూ వెళ్తానండి. మీకు పూర్తి వివరాలు ఇక్కడే చెప్తాను. దయచేసి వీడియోని కూడా చివరి వరకు చూడండి. ఇప్పుడు చూస్తున్న ఈ మహీంద్రా ట్రాలీ ఉంది కదా, దీన్నైతే మనము డెలివరీ చేస్తున్నామండి. అది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. ఎక్కడికి వెళ్ళింది, ఏ ఊరు వెళ్ళింది, ఏ రైతుకి మనం ఇచ్చాము, అవన్నీ కూడా నేను పూర్తి వివరాలు ఈ వీడియోలోనే అన్నీ చూపిస్తానండి. దయచేసి మీరు వీడియోని సమయం చూసుకొని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి. ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే నా నెంబర్ కూడా మీకు ఇస్తానండి. ఈ వీడియోలో చెప్తాను. ఈ ట్రాలీల వెనక ఉండే నెంబర్ నాదేనండి. 108 అనే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. అన్ని వివరాలు మనం అప్పుడు పూర్తిగా మాట్లాడుకోవచ్చు. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. చాలామంది కూడా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. నేను పెట్టిన వీడియో పెట్టినట్టు మీకు ఫోన్లో కనిపిస్తూ ఉంటుందండి. అదేవిధంగా పక్కనే ఒక గంట బొమ్మ కూడా ఉందండి. ఆ గంటను కూడా ఒకసారి నొక్కి పట్టండి. గుళ్ళో గంటను మనం ఎలా టక్కు అనిపిస్తామో ఆ విధంగా టంగు అనిపియండి. ఇక నేను పెట్టిన వీడియో కానీ ఏదైనా ఫోటోలు కానీ మీకు ఫోన్లో కనిపిస్తాయి. మీరు వీలైనంత త్వరగా చూడొచ్చు. అయితే ఇప్పుడు చూస్తున్న స్వరాజ్ ఈ ట్రాలీ నెంబర్ వచ్చేసి A3 అండి. A3 నెంబరు. దీని గురించి అయితే నేను పూర్తి వివరాలు ఇప్పుడు చెప్తున్నాను. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి కొత్త ట్రాలీ అండి. రాబారు కూడా చూసుకున్నారు కదా, చింతకాయ రాబారు. ఇది వచ్చేసి ఒక మీడియం గేజ్లో తయారైనటువంటి ఒక కొత్త ట్రాలీ అండి. డోర్ల విషయానికి వస్తే 18 ఇంచులు ఎత్తు కలిగినటువంటి డోర్లు అండి ఇవి. అదేవిధంగా పొడవు వెడల్పు మనం చూసుకున్నట్లయితే మనము చేసే అన్ని ట్రాలీలు కూడా రైతువారి ట్రాలీలండి. ఇవన్నీ కూడా 10.5 పొడవు, అదేవిధంగా వెడల్పు వచ్చేసి 6 అడుగుల వెడల్పు ఉంటుందండి. అన్నీ కూడా ఒకటే ఎత్తు, ఒకటే పొడవు, ఒకటే వెడల్పు. కొలతలు అనేవి అన్నీ కూడా
మనము లైట్ వెయిట్ తీసుకున్నా, మీడియం తీసుకున్నా, హెవీ బకాడీ తీసుకున్నా అన్నీ కూడా ఒకటే ఎత్తు, ఒకటే కొలతలు అన్ని రకాలుగా ఉంటాయి. గేజ్ అనేది మారుతూ ఉంటుందండి, అదొకటి గమనించగలరు. ఇదైతే అమ్మకానికే ఉందండి, సంప్రదించండి. ఇప్పుడైతే మన మహీంద్రా ట్రాలీ 4వ నెంబరు A4, అదేవిధంగా A4 నెంబర్ అయితే మనము డెలివరీ చేయటానికైతే వెళ్తున్నామండి. మీకు అది కూడా అన్నీ చూపిస్తూనే ఉంటాను, ఎవరికి వెళ్ళిందో కూడా చెప్తాను. ఇప్పుడైతే బయలుదేరిందండి. మధ్యలో అయితే మనము పెట్రోల్ బంకులో అయితే ఒక దగ్గర ఆపి మనము డీజిల్ కొట్టించుకుంటూ ఒక చిన్న వీడియో అయితే తీసామండి. ఈ ట్రాలీ వచ్చేసి, ఈ మహీంద్రా ట్రాలీ వచ్చేసి అనంతోగు గ్రామము, మళ్ళీ చెప్తున్నా వినండి, అనంతోగు గ్రామము, గుండాల మండలము, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్ర వాస్తవ్యులైనటువంటి పూణె వెంకటేశ్వర్లు గారికైతే మనము ఇప్పుడు దీన్ని పంపిస్తున్నామండి. ఇప్పుడు మనము ఈ అనంతోగ్ అనేది ఏ విధంగా వెళ్తున్నామంటే, ఏ రూటు మీద నుంచి వెళ్తున్నామంటే ఖమ్మం నుంచి ఇల్లెందు, నుంచి ఎడం వైపు రొంపేడు తర్వాత కొమరారం నుంచి కూడా కచినపల్లి చుట్టుపక్కల ఉండే ఊరే ఈ అనంతోగ్ అనమాట. ఈ అనంతోగు దగ్గర అల్లపల్లి అనే ఒక పెద్ద ఊరు ఉందండి. అలా కాకుండా ఇల్లు నుంచి కూడా మనము టేకులపల్లి, కొత్తగూడెం మీద నుంచి కూడా మనము ఈ అనంతోగ్ అనే గ్రామం వెళ్ళొచ్చు. ఈ అనంతోగ్ అనేది ఇంచుమించు కిన్నెరసాని డ్యామ్ తెలిసే ఉంటుంది మీకు, పాల్వంచలో ఉంటుంది. దాని వెనుక భాగానైతే ఈ అనంతోగ్ అనే గ్రామం ఉంది. ఇప్పుడైతే మనం ఆ గ్రామం దగ్గరకు వచ్చామండి. ఈ కింద చూస్తున్న ఈ బ్రిడ్జ్ను చూసారా, ఇది వచ్చేసి మన కిన్నెరసాని నదేనండి. పొద్దున కొంచెం బాత్రూమ్కి వెళ్దామని ఇక్కడైతే ఆపటం జరిగింది బొలోరోని. ఇప్పుడు పక్కనే ఉందండి ఈ అనంతోగ్ అనే గ్రామము. మీకు అన్న ఫోటోలు కూడా చూపిస్తాను, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇది వచ్చేసి అనంతోగు గ్రామము, గుండాల మండలము, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్ర వాస్తవ్యులైనటువంటి పూణె వెంకటేశ్వర్లు గారికైతే మనం విజయవంతంగా ట్రాలీని ఇంటికి చేర్చడం జరిగిందండి. అన్నకైతే మనం ధన్యవాదాలు తెలపాలి. మీకు కూడా ట్రాలీలు కావాలి అంటే ఇక్కడ వెనక కనిపిస్తున్న 108 నెంబర్కి ఫోన్ చేయండి, మాట్లాడుకుందాము. ఒక లైక్ చేయండి. మీ TNR.